ప్రైజ్ లార్డ్. వాయిస్ ఆఫ్ విక్టరీ ప్రోగ్రాంకి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడు మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేయడం దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని మార్గాన్ని మనం ఎలాగ తెలుసుకోవాలి, ఎలాగ మనం నడుచుకోవాలి, సత్యాన్ని ఎలాగ మనం తెలుసుకోవాలి, ఇట్లాంటి విషయాల మీద మనం దృష్టి పెడితే దేవుడు తప్పకుండా మన జీవితాన్ని మార్చడానికి రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు నిజంగా మనం చాలా విషయంలో భయపడుతుంటాం. ఆర్థిక సమస్యలు మనల్ని భయపెట్టిస్తాయి, రోగాలు మనల్ని భయపెట్టిస్తాయి, పరిస్థితులు మనల్ని భయపెట్టిస్తాయి, మరణము మనల్ని భయపెట్టిస్తాయి. కానీ ఈ భయం అంతటిని పోగొట్టడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. రియల్గా దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తు తండ్రితో ప్రార్థన చేస్తూ ఒక మాట చెప్పాడు, తండ్రి నీవు నన్ను ప్రేమిస్తున్నట్టే వారిని కూడా ప్రేమిస్తున్నావు అన్న మాటని యేసుక్రీస్తు ఉపయోగించాడు. హల్లెలూయా. దేవునికి పక్షపాతం లేదు. దేవుడు అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు. యేసుక్రీస్తుని ఎంత ప్రేమిస్తున్నాడో అంతే ప్రేమని మన విషయంలో కూడా చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, తన ప్రియమైన కుమారుని యేసుక్రీస్తుని ఈ లోకానికి నీ కొరకు నా కొరకు పంపించాడు ఆయన. హల్లెలూయా. మన నిమిత్తం ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. చూడండి, దేవుని వాక్యంలో ఒక మాట చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 75వ వచనం ఒకసారి మనం చదువుదాం. మనము శత్రువుల చేతి నుంచి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగా నీతిగా ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను. దేవుడు ఎంత గొప్ప రక్షణ మనకిచ్చాడు. సిలువ మీద తన ప్రాణాన్ని ఆయన పెట్టాడు. సజీవంగా ఆయన మన కొరకు తిరిగి లేచాడు. ఆయన చెప్తున్నాడు, ఈ రక్షణ ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన సన్నిధిలో పరిశుద్ధముగా నీతిగా ఆయనను సేవించటానికి. అంతేకాదు మన జీవిత కాలమంతా ఎట్లాంటి భయము లేకుండా జీవించటానికి. దేవుడు మనం ఎప్పుడైతే రక్షణ పొందామో యేసు నీలోనికి వస్తున్నాడు. ఆయన నీలో నివాసం ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మన ఆత్మని రక్షించాడు. సాల్వేషన్, రక్షణ అంటే ఇది గొప్ప ఫ్రీడమ్. దేవుడు మనకి స్వేచ్ఛ ఇచ్చాడు. ఏ రోగం నిన్ను ఏలుబడి చేయలేదు, ఏ పాపము నిన్ను ఏలుబడి చేయలేదు, ఏ సమస్య నిన్ను ఏలుబడి చేయలేదు. నువ్వు ఏలుబడి చేయగలుగుతావు, నువ్వు జయించగలుగుతావు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. గొప్ప దేవుడు నీలో నివాసం ఉంటున్నాడు. వాట్ ఎ గ్లోరీ. ఇంత గొప్ప దేవుడు మనలో నివాసం ఉంటున్నాడు. మనకి సహాయం చేయడానికి ఆయన నీలోనికి వచ్చాడు. మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదని దేవుని వాక్యం చెప్తుంది. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనం గల ఆత్మనియ్యలేదు. హల్లెలూయా. భయంతో కూడిన ఆత్మని మనకి ఇవ్వలేదు. విశ్వాసంతో కూడిన ఆత్మని దేవుడు మనకిచ్చాడు. రక్షణలో మన ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే గొప్ప సువార్త ఏంటంటే ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు నీలోనికి వచ్చాడు నీకు సహాయం చేయడానికి, నీకు విడుదల ఇవ్వటానికి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించను.
దేవుడట ధర్మశాస్త్రం యొక్క శాపాన్ని నుంచి మనకు విడుదల ఇచ్చాడు. ధర్మశాస్త్రం యొక్క శాపం 3 విధాలుగా ఉంటుంది. ఇది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. దేవుడు ఆత్మ సంబంధమైన మరణం నుంచి విమోచించాడు ఆయన. నువ్వు రక్షణ పొందేవు అంటే నీ ఆత్మ రక్షణ పొందింది. దేవుడు పాప స్వభావం నుంచి విడుదల ఇచ్చాడు నీ ఆత్మకి. అందుకే ప్రభువుని కలుసుకున్నవాడు ఆయన ఏకాత్మై ఉన్నాడు. మన దేవునితో ఏకమై ఉన్నాం. దేవుడు నీ ఆత్మలోనికి వచ్చాడు. వాట్ ఎ గ్లోరీ, హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతం దేవుడు చేశాడు. దేవుడు ఆత్మ సంబంధమైన మరణం, 2వ మరణం నుంచి మనకి విడుదల ఇచ్చాడు. నరకాన్ని తప్పించాడు దేవుడు. ఆ నరక శిక్షని యేసు 3 దినాలు భరించాడు నీ కొరకు, నా కొరకు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఆయన లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప అద్భుతం యేసు చేశాడు. దేవుడు మనల్ని ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అంటే నరకం నుంచి తప్పించాడు. హల్లెలూయా. బైబిల్ ఒక మాట చదువుతాను చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. హల్లెలూయా. దేవుడు నరకం నుంచి మనల్ని తప్పించాడు. మనకి పాపపు విషయమే జడ్జిమెంటు లేదు. హల్లెలూయా. తీర్పుని దేవుడు కొట్టివేశాడు. ఎంత అద్భుతం దేవుడు చేశాడు. ఈరోజు దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. ఆ నరక శిక్షనే నుంచి యేసు మనకి విడుదల ఇచ్చాడు. ఆ శాపాన్ని విమోచించాడు దేవుడు. మనకు విడుదల ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. తీర్పు అనేది లేదు. అందుకే ఈ యోహాను సువార్తలోనే 3వ అధ్యాయము 17వ వచనం మాట ఉంది. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. రక్షణ పొందిన వాళ్ళకి తీర్పు తీర్చబడదని దేవుని వాక్యం చెప్తుంది. పాపపు విషయమే జడ్జిమెంటు లేదు. హల్లెలూయా. ధర్మశాస్త్రం యొక్క శాపం, మొదటి శాపం స్పిరిచువల్ డెత్ అన్నమాట, ఆత్మ సంబంధమైన మరణం. 2వ మరణం నరకం నుంచి దేవుడు మనల్ని తప్పించాడు. పాపపు విషయమే జడ్జిమెంటు లేదు. హల్లెలూయా. మనక దేవుని దృష్టిలో పాపులం కాదు, నీతిమంతులుగా దేవుడు మన ఆత్మని సృష్టించాడు. మనల్ని దేవుడు నీతిమంతులుగా చేశాడు ఆయన. హల్లెలూయా. ఆ నీతిమంతులుగా చేయటానికి యేసు శాపగ్రస్తునిగా మారిపోయాడు. ఆయన పాపిగా మారిపోయాడు. మనం ఆయన యందు నీతిమంతులు ఉండాలని ఆయన పాపిగా మారిపోయాడు. పాపమెరుగని ఆయన మన కొరకు పాపి ఆయనని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఇంకొక విషయం, యేసు సిలువ మీద మన రోగాన్ని ఆయన తీసుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది రోగం చేత భయపడతారు. ఏ రోగం వచ్చి మనల్ని అటాక్ చేస్తుంది, ఎంతకాలం మనం ఈ లోకంలో జీవిస్తాం, చాలా భయపడుతుంటారు. ఆ వ్యాధి వస్తుందేమో, ఈ వ్యాధి వస్తుందేమో, మరణ భయము చాలామందికి వెంటాడుతుంటుంది. కానీ దేవుడు గొప్ప సువార్త చెప్తున్నాడు. సిలువ మీద యేసు నీ రోగాన్ని తీసుకున్నాడని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఇది గొప్ప సువార్త అన్నమాట. హల్లెలూయా. చూడండి ఆ మాట ఒకసారి మనం చదువుదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరచను. అందువలన ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రోగాలను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరను. హల్లెలూయా. దేవుడు ఎంత అద్భుతం చేశాడు అంటే ఆయన మన బలహీనతలు వహించుకొని మన రోగాలను భరించను సిలువ మీద.
శిలువ మీద యేసు నీ రోగాన్ని తీసుకున్నాడు. హల్లెలూయా. ఇది గొప్ప సువార్త అన్నమాట. మన రోగాల చేత భయపడాల్సిన అవసరం లేదు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని దేవుని వాక్యం చెప్తుంది. యు ఆర్ హీల్డ్. ఆయన పొందిన గాయాల చేత నువ్వు స్వస్థత నొందితివి. 2000 సంవత్సరాల క్రితం యేసు నిన్ను స్వస్థపరిచాడు. నువ్వు ఏ రోగం చేతనా భయపడాల్సిన అవసరం లేదు. ఆయన వెల చెల్లించాడు. ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించాడు. నీకు విడుదల ఉంది, నీకు స్వస్థత ఉంది. హల్లెలూయా. నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మితే దేవుడు జీవాన్ని పంపిస్తాడు. మొదటిగా మనం సత్యాన్ని తెలుసుకోవాలి అన్నమాట. హల్లెలూయా. ఏ రోగమైనా నిన్ను ఏమీ చేయలేదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యమే దేవుని చిత్తం. బైబిల్ ఒక మాట వ్రాయబడింది. 103వ కీర్తన 3-4 వచనాలు ఈ మాట వ్రాయబడింది. డోంట్ ఫర్గెట్ ఆల్ హిస్ బెనిఫిట్స్. దేవుని దగ్గర చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏటి ఆ బెనిఫిట్స్ అంటే, ఆయన మన దోషములన్నిటినీ క్షమించువాడు, మన సంకటములన్నిటినీ కుదుర్చువాడు. హల్లెలూయా. చూసారా? సంకటములన్నిటినీ దేవుడు కొన్నిటినే బాగు చేస్తాడని లేదనమాట. దేవుని దగ్గర చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో ఒకటి, మన సంకటములన్నిటినీ ఆయన కుదుర్చువాడు, బాగు చేయవాడు. ఆయన పేరే యెహోవా రఫా. హల్లెలూయా. దేవుడు స్వస్థపరచువాడు. ఏ రోగము కూడా ఆయన ఎదుట నిలబడలేదు. హల్లెలూయా. సిలువ మీద మన రోగాలకి వెల చెల్లించాడు. మన రోగాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన స్వస్థత మనకిచ్చాడు. హల్లెలూయా. ఇది సత్యము అన్నమాట. ఈ సత్యాన్ని మనం నమ్మాలి. ఇది నిజం. ఇది హల్లెలూయా. మన రోగాలన్నిటినీ ఆయన బాగు చేయగలగడు. హల్లెలూయా. ఆయన స్వస్థపరచగలడు. మీరు నమ్మితే దేవుని మహిమను చూడగలుగుతారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు రోగం కొరకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. నువ్వు మనుషుల వైపు చూడాల్సిన అవసరం లేదు. సమస్యల వైపు నువ్వు చూడాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని మాట నమ్మితే సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యాన్ని నమ్మండి. నీ రోగాన్ని యేసు తీసుకున్నాడు. నువ్వు నమ్మితే స్వస్థపరచబడతావు. హల్లెలూయా. రోగాల కొరకు మనం భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది ఆర్థిక సమస్యల వైపు పరిగెడుతుంటారు. భయం వేస్తుంటుంది. ఎలాగ జీవించాలి, ఎలాగ బ్రతకాలి అని చెప్పి. కానీ దేవుని వాక్యం చెప్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపని ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. యేసుక్రీస్తు మన నిమిత్తం దరిద్రుడాయనని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. మనము ధనవంతులు కావాలని మన నిమిత్తం దరిద్రుడాయను. సిలువ మీద యేసు ఏ దరిద్రాన్ని అనుభవించాడు. హల్లెలూయా. ఆత్మీయ దరిద్రం కాదు, శరీరానికి సంబంధించిన దరిద్రాన్ని అనుభవించాడు యేసుక్రీస్తు. తన ఒంటి మీద బట్టలు లేవు, త్రాగటానికి నీళ్లు లేవు. ఆయన దాహం అని కేక వేశారు. కానీ చేదు చిరకని తాగించారు యేసుక్రీస్తుకి. హల్లెలూయా. ఇదంతా కూడా ఎవరి కొరకు జరిగిందంటే మన నిమిత్తం. దేవుని వాక్యం చెప్తుంది మనము ధనవంతులు కావాలని. హల్లెలూయా. దేవుడు కోరుకుంటున్నాడు మనము ధనవంతులు కావాలని. హల్లెలూయా. మీరు ఈ లోకంలో దేనిని గూర్చి చింతించొద్దు, కానీ ప్రతి విషయంలో మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకండి. అప్పుడు అవన్నీ మీకు కలుగును అనే దేవుని వాక్యం చెప్తుంది. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. హల్లెలూయా. ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోండి.
దేవుడు ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించాడు. మన ప్రతి అవసరాన్ని తీర్చడానికి యేసు రెడీగా ఉన్నాడు నువ్వు నమ్మితే. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి. యేసు ఆత్మీయంగా దరిద్రంగా ఎక్కడా లేడు ఆయన. హల్లెలూయా. భౌతిక సంబంధమైన దరిద్రాన్ని అనుభవించాడు మన ధనవంతులుగా ఉండాలని చెప్పి. మనము ధనవంతులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. ధనాపేక్ష ఉండకూడదు. లవ్ ఆఫ్ మనీ, ధనాన్ని ప్రేమించకూడదు. ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలం. దేవుణ్ణి మనం నమ్మాలి. హల్లెలూయా. ఈ లోకంలో మనం ధనవంతులుగా ఎందుకు ఉండాలి అంటే అనేక మందికి మన సహాయం చేయడానికి, అనేక మందికి మన సువార్త ప్రకటించడానికి. నీలో గొప్ప దేవుడు ఉన్నాడు అనేది అబ్రహాము బ్లెస్సింగ్ మన మీద ఉంది. హల్లెలూయా. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం మీరు వారసులై ఉన్నారు. హల్లెలూయా. మన అబ్రహాము సంతానంగా దేవుడు మార్చాడు. వాట్ ఎ గ్లోరీ. చూడండి ఎంత గొప్ప కృపని దేవుడు చూపించాడు. మన చాలాసార్లు మనం అనుకుంటాం మన రిలేటివ్స్ మనకి ఎంతమంది ఉన్నారు, కానీ ఆత్మ సంబంధంగా యేసుక్రీస్తు ఇజ్రాయెల్ దేశంలో పుట్టాడు. యేసుతో మనకి సంబంధం ఉంటే అబ్రహాముతో కూడా మనకి సంబంధం ఉన్నట్లు. ఆత్మీయంగా వాళ్ళు ఆత్మీయ బంధువులు మనకి రిలేటివ్స్ అన్నమాట. స్పిరిచువల్ రిలేటివ్స్ మనకి వాళ్ళు. హల్లెలూయా. దావీదు మనకి బంధువుగా ఉంటున్నాడు. హల్లెలూయా. మన బంధువులు వారు మన స్నేహితులు వాళ్ళు. హల్లెలూయా. ఇంత గొప్ప కుటుంబం మనకి ఉంది. హల్లెలూయా. దేవుడు ఎంత అద్భుతంగా దేవుడు మనల్ని మార్చాడు, ఎంత కృపని దేవుడు చూపించాడు. హల్లెలూయా. ఈరోజు మీరు సత్యాన్ని నమ్మండి. సత్యము మనల్ని స్వతంత్రులుగా మార్చేస్తుంది. హల్లెలూయా. మీరు అబద్ధాన్ని నమ్మితే దురాత్మ మిమ్మల్ని ఏలుబడి చేస్తాడు. సత్యాన్ని నమ్మితే దేవుని కృప మీకు పనిచేస్తుంది. కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగిన దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. దేవుడు చాలా సులువుగా మనకి సహాయం చేయగలుగుతాడు. మనం దేవుని సత్యాన్ని నమ్మడం బట్టి, దేవుని మాటని నమ్మడం బట్టి దేవుడు మనకి విడుదల ఇస్తాడు. మన ఈ లోకంలో భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. యేసు నీ కొరకే ఉన్నాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. దేవుడు అంటున్నాడు, నా మాట మీరు నమ్మితే, హల్లెలూయా, సత్యమందు మీరు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. దేవుని వాక్యం చెప్తుంది. దేవుని మాటకి సృష్టించే శక్తి ఉంది. దేవుని మాటలు యేసుక్రీస్తు చెప్పాడు, నేను చెప్తున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. హల్లెలూయా. దేవుని మాటలు జీవము కలిగితే. హల్లెలూయా. దేవుని వాక్యము సజీవమై బలము గలదై. దేవుని మాటకి బలం ఉంది. దేవుని నోటి మాట ద్వారా సమస్తము సృష్టించబడింది. దేవుడు చాలా సులువుగా చెప్తున్నాడు, మీరు నా మాట నమ్మితే మీరు దేవుని మహిమని చూస్తారు. హల్లెలూయా. అందుకే సత్యాన్ని మనం నమ్మమని దేవుడు చెప్తున్నాడు. మన మీద ఎట్లాంటి శాపం అనేది లేదు. హల్లెలూయా. ఆ శాపమంతటిని యేసు తీసుకున్నాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, శాపం నీ మీద ఉంటే యేసు నీలో ఉండలేడు. హల్లెలూయా. నువ్వు శాపగ్రస్తుడు కాదు, నువ్వు ఆశీర్వదించబడిన వాడివి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది అన్నమాట. దేవుని ఆశీర్వాదం నీలో ఉంది. యేసు నీలో ఉన్నాడు. యు ఆర్ బ్లెస్డ్. అలా నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి. హల్లెలూయా. అందుకనే దేవుడు చెప్తున్నాడు, దేవుని మాటని నమ్మమని చెప్తున్నాడు. హల్లెలూయా. చూడండి ఆ మాట ఒకసారి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం చదువుతాం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యాలకు నీ చెవియొగ్గుము,
నీ కన్నుల ఎదుట నుంచి వాటిని తొలగిపోనీయకము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకో. దొరికిన వారికి జీవమును, వారి సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చును. దేవుని మాటలు నీ హృదయంలోనికి రావాలి. అది జీవము కలిగిన వాక్యాలు. హల్లెలూయా. అది శక్తి కలిగిన మాటలు. దాంట్లో చాలా దేవుని పవర్ దాంట్లో ఉంది. దేవుని అభిషేకం దాంట్లో ఉంది. నీకు విడుదల కావాలంటే దేవుడు చెప్తున్నాడు, ఆయన మాట వినండి. హల్లెలూయా. దేవుని మాట వింటే పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలు చేస్తానని దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ అద్భుతాలు చేస్తాడు అంటే, ఎవరు దేవుని మాట వింటారో విశ్వాసంతో వినుట వలన మీలో అద్భుతములు చేయించుచున్నాడు ఆత్మ. హల్లెలూయా. అద్భుతాలు చేసే దేవుడు నీలో ఉన్నాడు. దేవుడు చాలా సింపుల్గా చెప్తున్నాడు, నా మాట వినండి, నా మాటని నమ్మండి, నా మాటని నోటితో పలకండి, నా మాటల్ని మీ హృదయంలో భద్రం చేసుకోండి. హల్లెలూయా. అది జీవం నీ హృదయంలోకి వస్తాయి. ఎలాగా హృదయంలోకి వస్తుంది దేవుని మాటలు అంటే, వాటిని మనం ఆలోచిస్తున్నప్పుడు, నోటితో అవే మాటలు చెప్తున్నప్పుడు అవి నీలోనికి వస్తాయి. దేవుని మాట, దేవుని వాగ్దానము నీలో ఉంటే నీకు అసాధ్యమంటూ ఏది ఉండదు. హల్లెలూయా. నీ ఎదుట ఏ మనిషి నిలబడలేడు. అపవాదిని నువ్వు జయించగలుగుతావు దేవుని మాట ద్వారా. హల్లెలూయా. అపవాది ఒక్క దానికి భయపడతాడు, దేవుని మాటకి వాడు భయపడతాడు. హల్లెలూయా. దేవుని వాక్యం నీలో ఉంటే, దేవుని వాక్యము ఆత్మ ఖడ్గంగా పనిచేస్తుంది. దేవుని వాక్యం హల్లెలూయా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఈరోజు దేవుడు ఆశపడుతున్నాడు నీ జీవితంలో అద్భుతం చేయటానికి, నీకు రోగం నుంచి విడుదల ఇవ్వటానికి. నువ్వు దేవుని మాట నమ్మితే, దేవుని మాట చెప్తుంది, ఆయన పొందిన గాయాల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన పొందిన గాయాల చేత. హల్లెలూయా. ఆ మాట మీరు నమ్మండి, నోటితో మీరు చెప్పండి, దేవుని మహిమ కనబడుతుంది. హల్లెలూయా. ఆర్థిక సమస్యలు బట్టి మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు దాని నుంచి మనకి విడుదల ఇవ్వగలుగుతాడు. బైబిల్ చెప్తుంది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట రాయబడింది. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. హల్లెలూయా. దేవుడు ప్రతి అవసరాన్ని తీర్చగలుగుతాడు తన ఐశ్వర్యము చొప్పున. దేవునికి ఎంత ఐశ్వర్యం ఉంది, మహిమ ఐశ్వర్యం. హల్లెలూయా. గొప్ప ఐశ్వర్యం కలిగిన దేవుడు ఆయన. నీ ప్రతి అవసరాన్ని తీర్చగలుగుతాడు ఆయన. ఈరోజు దేవుని మాట నువ్వు నమ్మితే, ఆ సత్యాన్ని నువ్వు నమ్మితే, నువ్వు మనుషుల వైపు చూడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. దేవుని మాటని ధైర్యంగా పట్టుకో. దేవుని మాటని నోటితో చెప్పు, నమ్ము. హల్లెలూయా. దేవుని మాటలో ఒక్క సున్నైనా ఒక్క పొల్లైనా తప్పిపోదు. హల్లెలూయా. ఆయన అబద్ధం ఆడటానికి దేవుడు నరుడు కాదు. హల్లెలూయా. నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు ఆయన. ఆయన నీలోనే ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి రెడీగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట ఉంది. ఆయన చెప్పిన వాక్యాన్ని నెరవేర్చడానికి ఆయన ఆతురపడుతున్నాడు. ఐ వాచ్ ఓవర్ మై వర్డ్ టు పెర్ఫార్మ్ ఇట్. దేవుడు ఎప్పుడు కూడా తన మాట మీద దృష్టి ఉంచుతాడు. హల్లెలూయా. నీ జీవితంలో మిరకల్ చేయటానికి మీరు దేవుని మాటని, దేవుని వాగ్దానాన్ని మీరు పట్టుకోవాలి. అబ్రాహాము ఎలాగైతే వాగ్దానం పట్టుకున్నాడో, హల్లెలూయా, విశ్వాసము ద్వారా, ఓర్పు ద్వారా మన వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. దేవుని రాజ్యము విత్తుట కొయ్యుట ద్వారా పనిచేస్తుంది. దేవుని వాక్యము నీ హృదయంలోకి వస్తే నువ్వు ఫలిస్తావు. దేవుడు నీ పక్షాన నిలబడతాడు, నీకు సహాయం చేస్తాడు, నీకు విడుదల ఇవ్వగలుగుతాడు దేవుడు.
హల్లెలూయా. ఈరోజు ఒకే ఒక్క మాట మీరు అర్థం చేసుకోవాలి. సత్యాన్ని మీరు పట్టుకుంటే, మీరు దేవుని మాటని నమ్మితే, నోటితో మీరు చెప్తే, ఏ సమస్య నుంచైనా దేవుడు చాలా సులువుగా మీకు విడుదల ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం దేవుడు మన కొరకు సమస్తాన్ని ఆయన త్యాగం చేశాడు. సమస్తం క్రీస్తులో మనకు అనుగ్రహించబడింది. అబ్రహాము ఆశీర్వాదం మనకు అనుగ్రహించబడింది. ఈరోజు నువ్వు దేవుని మాట నమ్మగలిగితే నువ్వు శాపగ్రస్తుడివి కాదు. యు ఆర్ సన్ ఆఫ్ గాడ్. మన దేవుని కుమార్తెలం, దేవుని కుమారులం మనం. హల్లెలూయా. దేవుడు నీలో నివాసం ఉంటున్నాడు నీకు సహాయం చేయడానికి. దేవుడు ఎలాగ సహాయం చేస్తాడని దేవుని మాట నువ్వు నమ్మి నోటితో పలికినప్పుడు, నీకు విశ్వాసం ఉంటే నువ్వు నోటితో ధైర్యంగా చెప్తావు అన్నమాట. నువ్వు ఏ మాట నమ్ముతావో ఆ మాట ధైర్యంగా నువ్వు చెప్తావు. నువ్వు ఎప్పుడైతే చెప్తావో దేవుడు నీ పక్షాన నిలబడతాడు. హల్లెలూయా. దేవుడు నీకు సహాయం చేయగలుగుతాడు. రండి, నేను మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుడు మీ జీవితంలో బలమైన కార్యాలు చేస్తాడు. దేవుడు రెడీగా ఉన్నాడు. ఆయన చెప్పిన వాక్యాన్ని నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీకు ఏ సమస్య అయినా నీకు విడుదల ఉంది యేసులో. ప్రతి శాపం నుంచి నీకు విడుదల ఉంది. నీ శాపాన్ని యేసు తీసుకున్నాడు. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం నీలో ఉంది. హల్లెలూయా. నాలో శాపం ఉందని నువ్వు ఏ రోజు అనొద్దు. ఎందుకంటే యేసు నీలో ఉన్నాడు. నువ్వు దేవుని మాట నమ్మితే ప్రతి శాపం నుంచి నీకు విడుదల ఇస్తున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, మైటీ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక సమస్య నుంచి యేసు నామమున విడుదల కలుగునుగాక. ప్రతి కాడిని యేసు నామమున విర్రగొడుతున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఎంతమంది అయితే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో, ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్నారో, వాళ్ళందరికీ యేసు నామమున ఉద్యోగాలు వచ్చునుగాక. ఆర్థిక సమస్య నుంచి విడుదల కలుగునుగాక. మైటీ హోలీ స్పిరిట్, మైటీ హోలీ స్పిరిట్. ఇప్పుడే యేసు నామమున ఐ రిలీజ్ ఏంజెల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మైటీ హోలీ స్పిరిట్. ఎంతమంది అయితే అనారోగ్య సమస్యల చేత, వ్యాధుల చేత బాధపడుతున్నారో వారందరికీ ఇప్పుడే యేసు నామమున విడుదల కలుగునుగాక. స్వస్థత పొందుదురుగాక. థ్యాంక్ యూ జీసస్. ఆయన పొందిన గాయాల చేత స్వస్థత నొందుతివి లేఖనాల ప్రకారం. ఇప్పుడే యేసు నామమున విడుదల చేస్తున్నాను. మైటీ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మీ అద్భుతమైన కృపను అనుగ్రహించండి. ప్రతి వారికి విడుదల అనుగ్రహించండి. ఇప్పుడే యేసు నామమున విడుదల కలుగునగా. బంధింపబడిన వారికి విముక్తిని కలుగునగా. కింద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.